వరకు మనం చదువుకున్నాము. 28వ వచనాన్ని మరలా చదువుతున్నాను, గమనించండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. వారు అంటే ఆదాము హవ్వలను ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పెను. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు. ఈ మాటలు జీవము కలిగిన మాటలు ప్రభువా. ఈ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి ఆయన. ఈ మాటలతో మమ్మను ఈ ఉదయ కాలమున దర్శించండి. మీ సేవకుని మీ సిలువ చాటున మరుగుపరుచుకొనండి. బలమైన సాధనముగా మీరు వాడుకొనండి. ప్రతి ఒక్కరికి వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయమును దయచేయమని, మమ్మల్ని అందరినీ మీ ఆధీనములో ఉంచుకొనమని సాతాను అంధకార శక్తులను బంధిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మాసము మన థీమ్, పోయిన మాసానికి కొనసాగింపుగా బీ ఫ్రూట్ఫుల్, ఫలించండి, అధికముగా ఫలించాలి. అందుకని మన మూలవాక్యంగా ఒక వాక్యాన్ని మనం తీసుకున్నాం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. మారు మనస్సుకు తగిన ఫలాన్ని ఫలించాల. మారు మనస్సు పొందిన వారు అంటే మార్పు చెందిన జీవితము కలిగిన వారు, వారి జీవితంలో ఫలాలు, రకరకాల ఫలాలు ఉన్నాయి. బైబిల్ తెలియజేస్తా ఉంది. మంచి ఫలాలు ఉన్నాయి, కాని ఫలాలు కూడా ఉన్నాయి. ఫలాలు ఫలిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తి ఫలిస్తారు, ఏదో ఒకటి ఫలిస్తూ ఉంటారు. మంచివి కావచ్చు, కానివి కావచ్చు. కానీ దేవుని వాక్యం మనకు బోధించేది ఏంటంటే, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. ఏది పడితే అది ఫలించటానికి వీల్లేదు. వీ హ్యావ్ టు బేర్ గుడ్ ఫ్రూట్. ఎందుకంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచున్నాము, క్రైస్తవులముగా పిలువబడుతున్నాము, క్రీస్తుకు సాక్షులుగా ఉండటానికి మనం తీర్మానం చేసుకున్నాము. కాబట్టి మనం ఫలించాల్సిన ఫలాలు కేవలము మంచి ఫలాలే. అందుకని వాక్యం మనకి ఈరోజు మనకు తెలియజేస్తా ఉంది. చూడండి, దేవుడు ఆదాము హవ్వలను సృజించినాడు. దేవుడు అద్భుతమైన సృష్టిని చేసి దానిని దేవుడు ఆశీర్వదించారంట. సృష్టిని చేసిన తర్వాత, ఈ సృష్టి అంతటిని ఆశీర్వదించిన తర్వాత ఆదాము హవ్వలను కూడా దేవుడు సృజించి వారిని ఆశీర్వదించారు. ఆదాము హవ్వలను సృజించబడిన విధానము చాలా అద్భుతం. అది మానవుల యొక్క ఊహకు అందని అద్భుతం అన్నమాట. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో ఈ అద్భుతాన్ని మనం చూడొచ్చు. గమనించండి. 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. బహుశా ఎవరు ఇటువంటి అద్భుతాన్ని చేయలేరు అని నేను నమ్ముతున్నాను. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్, కానీ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్. దేవునికి ఇది సాధ్యమైన సంగతి. దేవుడిని యెహోవా నేల మంటితో చేశాడంట నరుని. అంతేకాదు వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదాడంట. మట్టి బొమ్మకు ప్రాణం పోయగలిగిన వాడు దేవుడు అక్కడే. ఇదనా మట్టి బొమ్మలకి ప్రాణం పోయాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మట్టి బొమ్మలను తీసుకొచ్చి వాటిని ఎన్ని చేసినా, ఎంత చేసినా వాటికి ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులు దేవుళ్ళు కాదు కదా. మనుషులు ప్రయత్నం చేస్తారు, వాటిని ఏదో విధంగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. జీవకళ ఉట్టిపడే విధంగా బొమ్మలు తయారు చేయవచ్చు, కానీ వాటికి ప్రాణం పోయగలిగిన వాడు దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే. జీవాత్మ అనగా దేవుని ఆత్మను పొందుకున్నవాడు నరుడు కదా. దేవుని ఆత్మ. మనుషునికి స్వతహాగా ఆత్మ లేదు, కానీ దేవుని ఆత్మ మనిషిలో ఉంచబడింది కాబట్టి నరుడు జీవ ఆత్మ. హవ్వను చేసిన విధానం కూడా చాలా అద్భుతం. చూడండి,
2వ అధ్యాయము 21-22 వచనాల్లో మరి హవ్వ ఏ విధంగా తయారు చేయబడిందో వ్రాయబడినప్పుడు, దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చెను. ఇది అద్భుతం, ఇంకా గొప్ప అద్భుతం. ఒక్క ఎముకను, మనిషి ఎన్నో ఎముకల సముదాయం. ఎన్ని ఎముకలు ఉంటాయి మనిషిలో? 206 ఎముకలు ఉంటాయి. 206 ఎముకల్లో నుంచి ఒక్క ఎముకను దేవుడు తీసుకొని ఆ ఒక్క ఎముకతో మరి అద్భుతమైన ఒక స్త్రీని తయారు చేసినాడంటే ఇది కూడా దేవునికి మాత్రమే సాధ్యమైన సంగతి, మనుషులు చేయలేని సంగతి. కాబట్టి దేవుడు అద్భుతమైన సృష్టిని చేసి వారిని ఆశీర్వదించాడు. దేవుడు చేసిన మొట్టమొదటి పని, అంతేకాదు దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ వారికి. చూడండి 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారికి ఇస్తున్న ఆజ్ఞ, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఫస్ట్ కమాండ్మెంట్ టు మ్యాన్కైండ్ ఈస్ బీ ఫ్రూట్ఫుల్. మీరు ఫలించాలి. యు హ్యావ్ టు బీ ఫ్రూట్ఫుల్. మీరు ఈ లోకంలో అందుకే మీరు సృష్టించబడ్డారు. నేను అందుకే మిమ్మల్ని సృజించినాను. మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. మొట్టమొదటి ఆజ్ఞ ఇది. ఆత్మ సంబంధులు ఫలించవలసిన ఫలము గురించి బైబిల్ గ్రంథంలో పౌలు భక్తుడు వ్రాస్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో పౌలు భక్తుడు మరి ఆత్మ సంబంధులు, ఆత్మను పొందుకున్నవారు, ఆదామవ్వలు దేవుని ఆత్మచే నింపబడిన వారు, వారు ఫలించవలసిన ఫలము గురించి వ్రాయబడింది. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు. ఏంటి ఆ ఫలం? ఏంటంటే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవి ఆత్మ సంబంధులు ఫలించవలసిన ఫలములు. ప్రేమ ఒక్కటే ఫలము. ఆ ప్రేమలో ఇవన్నీ భాగాలన్నమాట. ప్రేమ అనే ఫలాన్ని ఆత్మ సంబంధులు ఫలించాల. మిగిలిన 8 సంగతులు ప్రేమలో ఉంటాయి. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది ఆటోమేటిక్గా కదా. ప్రేమ లేకపోతే సంతోషానికి తావులేదు. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సమాధానం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట దీర్ఘశాంతం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట దయా, జాలి, కరుణ అనేవి ఉంటాయి, ప్రేమ ఉన్న చోట మంచితనం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సాత్వికం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట ఆశా నిగ్రహము కూడా ఉంటుంది. ఇవన్నీ ప్రేమ ఉంటే కలిగే సంగతులు. ప్రేమ లేకపోతే ఇవేవి జరగవు. ఇవేవి ఒక కుటుంబంలో ఉండవు. ఒక కుటుంబంలో ఈ సంగతులన్నీ ఉండాలంటే మరి ఖచ్చితంగా వారి మధ్య ఆ కుటుంబంలో ప్రేమ అనేది మొదట ఉండాలి. ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి. ఆత్మ పూర్ణులైన వారు, ఆత్మచే నింపబడిన వారు, ఆత్మ సంబంధులు ఆత్మ ఫలము తప్పక ఫలించాలి. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్స్ ఫస్ట్ కమాండ్మెంట్ టు ఆడమ్ అండ్ ఈవ్. మానవ జాతికి దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. ఫలించారా ఆదామవ్వలు? ఫలించారా? దేవుడు కోరుకున్న ఫలాలు ఫలించలేకపోయారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన ఫలాలు ఫలిస్తా వచ్చారు. ఎందుకు వారు ఫలించలేకపోయారంటే వారి మధ్య ప్రేమ లేదు, వారికి సంతోషం లేదు, వారికి సమాధానం లేదు. వాళ్ళు శపించబడ్డారు. ఎందుకు శపించబడ్డారు? కారణాలు ఏంటి? ఎందుకు శపించబడ్డారంటే వారికి దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. ఎప్పుడైతే ఆదాము హవ్వలు ఇద్దరయ్యారో దేవుని మీద వాళ్ళకి ప్రేమ తగ్గిపోయింది. దేవునితో కలిసి మాట్లాడుకునే అవకాశం కూడా తగ్గిపోయింది. దేవుని స్వరమును వింటేనే దాక్కునే పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. దేవుని స్వరం వింటే పారిపోయే పరిస్థితి వారికి ఏర్పడింది. ఎందుకు ఆ విధంగా దిగజారిపోయారు? ఎందుకు వారు ఈ పరిస్థితి వారు కలిగి ఉన్నారు? వారు దేవుని ఆజ్ఞను పాటించనందువల్లే. దేవుడిచ్చిన ఆజ్ఞ ఒక్కటే, మీరు ఫలించాలి. ఆ ఫలించేటప్పుడు
మీరేం చేయాలో తెలుసా? నేను ఇచ్చిన ఆజ్ఞల్లో ఆ ఒక్క పండు మీరు తినకూడదు. మిగిలినవన్నీ మీవే, అన్ని తినండి, అన్ని ఎంజాయ్ చేయండి. ఆ ఒక్కటి మీరు తినవద్దు అని దేవుడు ఆజ్ఞాపించినాడు. ఆజ్ఞ పాటించనివ్వకుండా ఆజ్ఞను అతిక్రమించేటట్లుగా చేసింది ఎవరు చెప్పండి? సాతానే కదా. వారు ఆజ్ఞను పాటించేవారేమో సాతాను వారి మధ్య రాకపోయినట్లయితే, సాతాను వారి జీవితంలోనికి రాకపోయినట్లయితే, సాతాను అనే వ్యక్తి లేకపోయినట్లయితే, వారు దేవుడు కోరుకున్న విధంగా, దేవుడు ఆజ్ఞాపించిన విధముగా ఫలించేవారేమో. వారి జీవితాల్లో దేవుని స్థానములో సాతానుకి కొంచెం అవకాశం ఇచ్చినారండి, అంతే. ఎక్కువ అవకాశం కూడా కాదు, వెరీ వెరీ స్లైట్, చిన్న అవకాశం. ఒక్క మాట, సాతాను మాట విన్నందువలన ఎంత నష్టాన్ని వారు కొని తెచ్చుకున్నారంటే ఎంతో నష్టం. కుటుంబంలో సాతాను ప్రభావము చాలా ఎక్కువగా ఉంటది. వాడికి మనం కొంచెం అవకాశం ఇస్తే చాలు, వాడు దాన్ని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకుంటాడు. ఏ విధంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలో వాడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అవకాశాలు సద్వినియోగం చేసుకోవటము సాతానికి చాలా బాగా తెలుసు. సాతానికి చిన్న అవకాశం దొరికిన ఆ కుటుంబాన్ని పతనము చేసిన దాకా ఊరుకోడు. సాతాను చాలా శక్తిమంతుడు. సాతానుకు చిన్న అవకాశం ఇచ్చి సాతాను మాట ఆలకించినందువలన ఆదామవ్వలు వాడి చేతిలో బందీలైపోయినారు, వాడికి దాసోహం అయిపోయినారు. దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయి ఏదెను వనంలో నుంచి వారు తరిమివేయబడ్డారు. దే హావ్ నో ప్లేస్ ఇన్ ది గార్డెన్ ఆఫ్ ఏడెన్. ఒక్కసారిగా దేవుని సన్నిధి నుంచి వారు తరిమివేయబడ్డారు. ఆ తరువాతి తరాలలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు నోవహును దేవుడు ఎన్నుకుంటూ వచ్చినాడు. నోవహు దినాలలో ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే పాపము ప్రబలిపోయిందంట. భయంకరమైన స్థితి, భ్రష్టమైన స్థితిలోనికి ఈ లోకమంతా దిగజారిపోయినప్పుడు దేవుడు ఒక ఆలోచన చేసినాడు. దేవుడు అనుకున్నారు, ఈ భూమిని నాశనం చేయాలనుకున్నారు, తుడిచిపెట్టేయాలనుకున్నారు. కానీ ఆ దినాలలో నోవహు కుటుంబము మాత్రము దేవుని కృపను పొందుకొని రక్షించబడింది. దేవుని చేత ఆ కుటుంబం ఎన్నుకొనబడింది. అద్భుత రీతిగా వారిని దేవుడు రక్షించినాడు. ఆ తర్వాత వారు ఓడలో నుంచి బయటకు వచ్చిన వెంటనే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటో ఒకసారి బైబిల్ గ్రంథం చూడండి. ఆదికాండం 9వ అధ్యాయము 1వ వచనములో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ మనకు కనపడతా ఉంది. చూడండి, ఆదికాండం 9:1. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మళ్ళీ అదే ఆజ్ఞ. ఎందుకంటే ఒకే కుటుంబం ఉంది, ఇంకా భూమి మీద మరే కుటుంబము లేదు, మరే జీవజాతి లేదు. అన్ని జాతులు నాశనం అయిపోయినాయి. నోవహుతో ఏవి బ్రతికున్నాయో అవే భూమి మీద మరలా బ్రతికున్నాయి. కాబట్టి దేవుడు వారికి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ మరలా మరి ఫలించండి. ఫలించగలిగారా నోవహు కుటుంబము? ఓడ నుండి బయటకు వచ్చిన కొంతకాలం వాళ్ళు బాగానే ఉన్నారు, దేవుని సన్నిధిలో మంచి జీవితము గడుపుతూ వచ్చారు. ఆ తరువాత నోవహు ఏం చేశాడంట? ద్రాక్ష తోట వేశాడంట. మరి ఎందుకు ద్రాక్ష తోట వేసాడో తెలియదు, కానీ వేసాడు. అంతకుముందు ద్రాక్ష తోటలు ఉన్నాయో లేవో మనకు తెలియదు, అంతకుముందు ద్రాక్ష రసం తయారు చేశారో లేదో మనకు తెలియదు. కానీ ఈ నోవహు ద్రాక్ష తోట వేసి మరి వైన్ తయారు చేయడం నేర్చుకున్నాడు. వైన్ తయారు చేసి తాగి మత్తుడై పడిపోయి హాము పాపం చేయటానికి కారకుడయ్యాడు. అంతేకాదు హాము శపించబడటానికి కారకుడయ్యాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు సహితము ఫలించలేరు అని అర్థమవుతా ఉంది. దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని దృష్టిలో వారు కృప పొందిన వాళ్ళు అయినప్పటికీ వారు మంచి ఫలాలు ఫలించలేదు. తరువాతి తరాలు శపించబడతా వచ్చి ఆ తరువాతి తరాలలో మరలా ఈ ఆజ్ఞ మరొక కుటుంబానికి ఇవ్వబడింది. ఆయన పేరు ఇశ్రాయేలుగా ఆయన పేరు మార్చి ఆయనకు మళ్ళీ దేవుడు ఈ ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఆదికాండం 35వ అధ్యాయము 11వ వచనములో గమనించండి. ఆదికాండం 35:11.
మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. బీ ఫ్రూట్ఫుల్. మళ్ళీ ఇదే ఆజ్ఞ. ఇశ్రాయేలుకు ఇవ్వబడిన ఆజ్ఞను పాటించగలిగినారా? ఇశ్రాయేలు ఆయన సంతానం అంటే ఆత్మఫలం ఫలించారా అంటే ఫలించలేదు. రూబేను వ్యభిచారం చేసినాడు. అంతేకాదు మరి ఆయన సహోదరులందరూ యోసేపును నమ్మివేశారు. తర్వాత షిమ్యోను, లేవి నరహంతకులయ్యారు. భయంకరమైన పాపము చేశారు వాళ్ళు. అంతేకాదు ఆత్మఫలం ఫలించలేకపోయారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫలించమని దేవుడు ప్రత్యేకముగా కొంతమందిని ఎన్నుకొని వారికి ఆజ్ఞాపించిన వారు సహితము ఫలాలు ఫలించలేకపోయినారు. దేవుడు మంచి ఫలాలు ఫలించాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఇలా ఆజ్ఞాపించినప్పటికీ వారు ఫలించనందువల్ల దేవుడు తరతరాలుగా ఫెయిల్యూర్సే చూస్తా వచ్చినాడు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టే పరిస్థితులు కనపడటం లేదు. మనుషులు ఫలించలేకపోతున్నారు, మంచి ఫలాలు ఫలించలేకపోతున్నారు. అన్ని తరాలలో ఇది ఇలానే జరుగుతూ ఉంది. దేవుని యొక్క ఆశలు విఫలమవుతానే ఉన్నాయి, కానీ సఫలము కావటంలా. దేవుడు ఎంతో మందిని ఎన్నుకుంటూ వచ్చారు, ఎంతో మంది విషయంలో కోరుకున్నారు. యెషయా గ్రంథంలో దేవుని యొక్క బాధ మనకు అర్థమవుతా ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, 5వ అధ్యాయం మొదటి 2 వచనాలలో దేవుడు ఒక పాట పాడుతున్నాడంట. నేను నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. దేవుని గురించి వ్రాస్తా ఉన్నాడు. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కారు ద్రాక్షల అధ్యాయం అంతా మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవండి, మీకు అర్థమవుతుంది. 7వ వచనములో వ్రాస్తాడు, ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు జనాంగం అని రాస్తాడు. ద్రాక్ష తోట ఇశ్రాయేలు జనాంగము, యూదా మనుషులు ఆయనకు ఇష్టమైన వనమంట. ఆయన నాటిన శ్రేష్టమైన ద్రాక్ష తీగలు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే అని రాశాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుని యొక్క ఆలోచన, కోరిక ఏంటంటే వారు మంచి ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు దానికి చేయవలసిందంతా చేశాడు. ఏ కొరత దానికి చేయలేదు. ఆయన నాటిన తీగలు సామాన్యమైన తీగలు కాదు. ఆయన నాటిన తీగలు శ్రేష్టమైన తీగలంట. శ్రేష్టమైన తీగలు, ది బెస్ట్ వైన్స్. అటువంటి తీగలు, శ్రేష్టమైన తీగలు దేవుడు నాటిస్తే వారు ఏం ఫలాలు ఫలించారంట? కారు ద్రాక్షలు. హీ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. దేవుడు ఎంతో నిరాశపడి ఉంటారు. నేను ఏ కొరత చేశాను వీళ్ళకి, ఏ ఇబ్బంది కలిగించాను వీళ్ళకి, నేను చేసినవన్నీ మంచి పనులే కదా. శ్రేష్టమైన భూమి, శ్రేష్టమైన తీగలు, శ్రేష్టమైన పనులు ఆ వనము కొరకు దేవుడు చేసినాడు. కానీ దేవుడు మరి ఆశించిన విధంగా వారు మంచి ఫలాలు ఫలించలేకపోయినారు. యోదే కాలము నీవు నేను ఆలోచన చేయాల్సిన సంగతి ఏంటంటే, నీవు నేను కూడా ఆ పరమ తండ్రి చేత నాటబడిన శ్రేష్టమైన ద్రాక్ష. ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినారు. ఒంగోలులో ఇంతమంది ఉండగా మనల్ని ప్రత్యేకపరిచి దేవుడు దేవుని సన్నిధికి నడిపించుకున్నారు. దేవుడికి మన గురించి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు మనను ఎటువంటి తీగలుగా నాటినాడంటే ఈ లోకంలో శ్రేష్టమైన తీగలుగా నాటినాడు. శ్రేష్టమైన తీగల నుంచి శ్రేష్టమైన ఫలాలు రావాలి. శ్రేష్టమైన తీగల నుంచి మంచి ఫలాలు రావాలా. దేవుని ఆలోచన విధానం అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయిందండి. దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాన కాలములను బైబిల్లో రాశారా మాట, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనములో ఆజ్ఞాన కాలములను
దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఎందుకంటే అవి అజ్ఞాన కాలాలు కాబట్టి దేవుడు సరేలే సరేలే సరేలే, ఇంకొక అవకాశం ఇద్దాంలే, ఇంకొక అవకాశం ఇద్దాంలే, చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే ఏమంటున్నాడు? అంతటను అందరూ మారు మనస్సు పొందవలని నీ ఆజ్ఞాపించుతున్నాడు. అప్పుడు చూచి చూడనట్లుగా దేవుడు వదిలేసినట్లుగా ఇప్పుడు వదిలేయడండి. అప్పుడు దేవుడు అజ్ఞాన కాలాలు కనుక వారు కాని ఫలములు ఫలిస్తూ వచ్చినా వారిని వదిలేస్తూ వచ్చాడు, వారికి మరొక అవకాశం ఇస్తూ వచ్చినాడు. కానీ ఇప్పుడు పరిస్థితి అంటున్నాడు, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు. We have to reap the consequences if we don't bear good fruits. ఇప్పుడు మనం మంచి ఫలములు ఫలించకపోతే, మారు మనస్సుకు తగిన ఫలము మనం ఫలించకపోతే, మనం ఖచ్చితంగా దానికి తగిన ఫలాన్ని మనము భరించవలసిందే. God is looking for good fruits in us. దేవుడు మనలో మంచి ఫలముల కొరకు ప్రతి దినము ఎదురు చూస్తూ ఉంటారు. ఏమైనా ఫలములు ఫలిస్తామేమోనని, ఏమైనా మంచి ఫలాలు దొరుకుతాయేమోనని ప్రతి దినము ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. God expects good fruits in us. జీవితంలో మంచి ఫలముల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఫలముల విషయంలో దేవునికి ఒక నియమం ఉంది, గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలలో దేవుడు యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అండర్లైన్ చేసుకోండి ఆ లైన్. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. మంచి చెట్టు నుండి మంచి ఫలాలే రావాలా, పనికిమాలిన చెట్టు నుంచి పనికిమాలిన ఫలాలే రావాలా? ఇది నియమం. దేవునిచే నాటబడిన నీవు నేను పనికిమాలిన వారమా, పనికిమాలిన చెట్లమా? మనము దేవుడు మనల్ని శ్రేష్టమైన వారిగా నాటినాడు కదా. మనం శ్రేష్టమైన వారమని మనం అనుకున్నప్పుడు మనం ఎటువంటి ఫలాలు ఫలించాలా? ఎటువంటి ఫలాలు ఫలించాలా? మంచి ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు మనం ఫలించాలి. మరి పనికి మాలిన ఫలాలు ఎందుకు ఫలిస్తున్నాం? కాని ఫలాలు ఎందుకు ఫలిస్తున్నాం? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను శ్రేష్టమైన వ్యక్తిని కదా, దేవుడు నన్ను శ్రేష్టమైన తీగగా ఈ లోకంలో ఉంచినాడు కదా, శ్రేష్టమైన ఫలాలు నేను ఫలించవలసిన వ్యక్తిని కదా, మరి నేను పనికి మాలిన ఫలాలు, కాని ఫలాలు నేను ఎందుకు ఫలిస్తున్నాను? ఎప్పుడైనా ఆలోచన చేసావా? మన జీవితాలను మనం ప్రతిదినం పరిశీలన చేసుకోవాలా. దేవుని వాక్యం మనకు అది తెలియజేస్తా ఉంది తేటగా. మనం ప్రతి దినము వాక్యం అనే ఉదకంతో స్నానం చేయాలంటాడు. వాక్యం అనే ఉదకం అంటే ఏంటి? నీళ్లు. వాక్యం అనే నీళ్లతో మనం స్నానం చేయటం అంటే ప్రతి దినము మన జీవితాన్ని వాక్యముతో శుభ్రము చేసుకోవాలి. ఎందుకంటే వాక్యమే మనల్ని బాగు చేసేది, వాక్యమే మన నడవడికని బాగు చేసేది, వాక్యమే మన ఆలోచన విధానాన్ని బాగు చేసేది, వాక్యమే మన యొక్క మనస్తత్వాన్ని బాగు చేసేది, వాక్యమే మన మాటలను బాగు చేసేది, మన జీవన విధానాన్ని బాగు చేసేది వాక్యమే. అందుకే భక్తుడు నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. త్రోవకు వెలుగు అంటే ఏంటండి? మనకి సరైన మార్గము చూపించేది వాక్యం. మన త్రోవలో చీకటిగా ఉన్నప్పుడు రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, విష పురుగులుంటాయి, కీటకాలుంటాయి, ఏవైనా ఉండొచ్చు. మనల్ని గాయపరిచేవి, మనల్ని ఇబ్బంది పెట్టేవి, మనకు సమస్యలుగా పరిణమించేవి. అందుకనే దేవుని వాక్యము మన పాదములకు దీపము. పాదముల దగ్గర దీపం ఉంటే అన్ని తేటగా కనపడతాయి. చక్కగా మనం నడిచి వెళ్ళగలుగుతాం. మన జీవన విధానాన్ని బాగు చేసేది, మన నడవడికను బాగు చేసేది దేవుని వాక్యం. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని అన్నాడు. వాక్యముతో మనం స్నానం చేయటం, వాక్యముతో మన జీవితాన్ని బాగు చేసుకోవటం మనకు చాలా 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 ప్రాముఖ్యమైన సంగతి. పనికి మాలిన ఫలముల లిస్టు బైబిల్ గ్రంథములో ఉంది. గలతీ పత్రిక
5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు జాగ్రత్తగా మీరు చదవండి. సమయం ఇస్తున్నాను, మీకు 1 నిమిషము టైం ఇస్తున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు మీరే చదవండి. ఈ కాని ఫలము నేను ఫలిస్తున్నాను అని నీకు అనిపిస్తే వాటిని ఒక్కొక్కటి అండర్లైన్ చేసుకుంటూ రండి. ఏం రాశాడు చూడండి అక్కడ. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నానని రాశాడు. మన జీవితాన్ని ఒక్కసారి మనం ఆగి పరిశీలించుకుంటే, మన జీవితాన్ని కొంచెం తరచి మనం చూసుకోగలిగితే, ఇక్కడున్న సంగతులలో చాలా సంగతులు మన జీవితంలో కనపడవచ్చు. చాలా విషయాలు మనకు ఈ వాక్యములో మనకు కనపడవచ్చు. లిస్టు ఎదురుగా ఉంది, మీరు చెక్ చేసుకోండి. కనీసము 5-6 అయినా మన జీవితాల్లో ఉండవచ్చు అనుకుంటున్నాను. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకోవాల్సిన అవసరము మనకు ఖచ్చితంగా ఉన్నది. ఫలాలు ఫలించటం అనేది దేవుని యొక్క ఆలోచన. మనం మంచి ఫలాలు ఫలించటం అనేది దేవుని యొక్క కోరిక. కానీ మన జీవితంలో అనేక రకాలైన కాని ఫలాలు మనము కలిగి ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి మన జీవితంలో వచ్చింది అనేది మన జీవితాలను మనం పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుంది. మన జీవితంలో ఎన్నోసార్లు మనం మరి దేవుడు కోరుకున్న విధంగా కాకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతా ఉంటాం. మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తూ ఉంటాం. దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచిన ఉద్దేశము ఒకటైతే మనం వేరే ఉద్దేశ ప్రకారం మనం జీవిస్తూ ఉంటాం. మన ఆలోచనలు దేవుని మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని బ్రతికితే దేవుని చిత్తానుసారమైన జీవితం మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఇష్టమైన నిర్ణయాలు దేవుని మీద రుద్దుతూ ఉంటే దేవుని చిత్తానుసారమైన జీవితం మనం జీవించలేము. దేవుడు మరి ఆదామవ్వలను కోరుకున్నాడు, నోవహును కోరుకున్నాడు, ఇశ్రాయేలును కోరుకున్నాడు. మంచి ఫలాలు మీరు ఫలించండి. ఆ తరువాతి తరాల్లో కూడా దేవుడి యొక్క ఆలోచన అదే కదా. దేవుడు తరతరాలుగా మనిషిలో చూసింది మంచి ఫలాల కొరకే. ఎందుకంటే పౌలు భక్తుడు తేటగా వ్రాసినాడు, ఈ కార్యములు చేసేవారు అంటే ఈ పనికి మాలిన ఫలాలు ఫలించేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. మరి మన బ్రతుకులో ఈ విషయాలలో ఏవైనా ఉంటే మరి దేవుని రాజ్యానికి మనం పాత్రులమా కాదా? ఒక క్షణము ఆగి ఆలోచన చేయండి. నీవు మరి కలహము నీ జీవితంలో ఉందనుకోండి, మత్సరం అనేది నీ జీవితంలో ఉందనుకుందాం, అసూయ అనేది నీ జీవితంలో ఉందనుకుందాం, అల్లరితో కూడిన ఆటపాటలు నీ జీవితంలో ఉన్నవనుకుందాం. మరి వీటిలో ఏ ఉన్నప్పటికీ పౌలు భక్తుడు తేటగా వ్రాశాడు, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీకు స్పష్టముగా చెప్పుచున్నాను. స్పష్టముగా. మరి మన జీవితాల్లో ఉన్నప్పుడు మరి మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలమా? దేవుని రాజ్యానికి మనం పాత్రులమా? ఒకవేళ అపాత్రులము అని మనకు అనిపిస్తే ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే మనలో ఉన్న అపవిత్రమైన సంగతులను ఒక్కటొక్కటిగా తీసివేసుకోవటానికి మనం పూనుకోవాలా. ఒకేసారి అన్ని మనం తీసేసుకోలేం. ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే మనం లోక సంబంధులం, మనం లోకంలో బ్రతుకుతున్నాం, మనుషుల్లో బ్రతుకుతున్నాం, ఈ సమాజంలో బ్రతుకుతున్నాం. సమాజంలో రకరకాలైన మనుషులు ఉన్నారు, రకరకాలైన బ్రతుకులు బ్రతికే వాళ్ళు ఉన్నారు. రకరకాల మనుషులకు రకరకాలుగా మనం కూడా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది.
ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ముందు ఒక్కొక్క విధముగా మనం నటించవలసిన పరిస్థితి ఏర్పడతాం. ఎందుకంటే ఒక్కొక్క రకమైన పరిస్థితులు మన ఎదుట మనకు కనపడతాం. మనుషులందరూ ఒకే విధంగా ఉండరు, మనుషులందరూ ఒకే విధంగా మనల్ని ట్రీట్ చేయరు. రకరకాలుగా వారు ట్రీట్ చేస్తారు. కాబట్టి వారి మనస్సు మనకు తెలిస్తే వారికి తగిన విధంగా మనం మార్చుకొని బ్రతకటానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది, మనలో కాని ఫలములు ఉండటానికి వీలు లేదు అంటున్నాడు పౌలు. కాని ఫలాలు మన జీవితంలో ఏవైనా ఉంటే వాటిని ఒక్కటొక్కటిగా తీసివేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంగ్లీష్లో ఈ లిస్ట్ మీరు చదవండి. ఇంగ్లీష్లో ఇంకొద్దిగా క్లారిటీ మీకు వస్తుంది. తెలుగులో కొంచెం ట్రాన్స్లేషన్ కొంచెము మనకు అర్థము కాని విధంగా మనకు ఉన్నప్పటికీ ఇంగ్లీష్లో చక్కగా వ్రాయబడిన ఈ మాటలన్నీ, వాటిని మీరు చదవటానికి ప్రయత్నం చేయండి. ఈ లిస్టులో మనల్ని పాడు చేస్తున్న విషయాలు, కాని ఫలములు ఫలించేటట్లుగా దేవుని రాజ్యమునకు మనల్ని దూరము చేసేవిగా ఉన్న సంగతులు ఏవైనా ఉంటే వాటిని ఒక్కటొక్కటిగా ఈ రోజు నుంచి మనం తుడిచిపెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి వాటిని మనం తీసివేసుకుంటూ మనం రాగలిగితే దేవుడు మనల్ని పరలోక రాజ్యమునకు పాత్రులుగా చేస్తాడు. ఈరోజు మొదటి వారం బల్లను సమీపించబోతా ఉన్నాం. రక్షణ పొందాం, బాప్తిస్మపు అనుభవంలోనికి మనం వచ్చాం, బలలో పాలు పంపులు పొందుతున్నాం. ఇంకా మిగిలిన విషయాల్లో కూడా పర్వాలేదు, బాగానే ఉంటున్నాం. దాన ధర్మాలు చేస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, ఇంకా చేయాల్సినవన్నీ చేస్తున్నాము. కానీ మనం ఫలిస్తున్న ఫలాల సంగతి ఏంటి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మనం లోక సంబంధముగా మరి దేవునికి చేయవలసినవేవో చేసేస్తూ, మొక్కుబడిగా చేయవలసినవి చేస్తూ చేసేసాను అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. అదే ముగింపు కాదు. మన జీవితంలో ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా ఉంది. పౌలు భక్తుడు అందుకే తన జీవితాన్ని ప్రతి దినము పరిశీలన చేసుకుంటాడు. నేనంటాడు, నా శరీరమును నేను ప్రతి దినము నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అంటాడు. కాని ఫలాలు నేను ఎక్కడైనా ఫలిస్తానేమో, ఎక్కడైనా దేవుణ్ణి బాధ పెడతానేమో, ఎక్కడైనా దేవుని మనస్సు గాయపడుతుందేమో, ఎక్కడైనా నేను పరలోక రాజ్యానికి పాత్రుడను కాకుండా పోతానేమో, ఒకవేళ నేను బోధించి నేనే భ్రష్టుడని అయిపోతానేమో అనే ఆలోచనతో పౌలు భక్తుడు ప్రతి దినము తన శరీరమును నలుగగొట్టుకుంటూ లోబరుచుకొనుచున్నాను అని రాసినాడు. రాయాల్సిన అవసరం లేదు, కానీ తాను ఎటువంటి అనుభవాన్ని పొందుతున్నాడో దాన్ని మనకు నేర్పించడానికి రాశాడు. ఎందుకంటే పౌలు భక్తుడు చేసిన స్టేట్మెంట్ సామాన్యమైన స్టేట్మెంట్ కాదు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. సామాన్యమైన మాట కాదు అది. నీవు నేను చెప్పగలిగిన మాట కాదు. చెప్పగలవా? నీవు నన్ను పోలి నడుచుకోని నీ కుటుంబంలో ఎవరికైనా చెప్పగలవా? నీ ఫ్రెండ్స్కి ఎవరికైనా చెప్పగలవా? నీ బంధువులకు చెప్పగలవా? ఫాలో మీ అని నన్ను పోలి నడుచుకో అని చెప్పగలవా? మన దగ్గర అటువంటి బ్రతుకుంటే కదా మనం చెప్పగలిగేది. మాదిరికరమైన జీవితం ఉంటే కదా మనం చెప్పగలిగేది. ఉదయకాలం మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. ఎటువంటి ఫలాలు ఫలిస్తున్నాం? కాని ఫలాలు ఫలిస్తున్నామా? మంచి ఫలాలు మనం ఫలిస్తున్నామా? మంచి ఫలాలు ఫలించకపోతే శిక్ష వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఏంటా శిక్ష? మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అగ్ని అంటే ఏంటండి? ఏంటి అగ్ని అంటే? నరకం, అగ్నిగుండం. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ యుగ యుగాలు మండుతూనే ఉండాలా. లెట్ us be careful and let us try to bear good fruits from today onwards. ఈ క్షణము నుంచే, ఈ రోజు నుంచే మంచి ఫలములు ఫలించడానికి మనం ప్రయాసపడదాం. కానీ ఫలములు ఫలించే ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును.
దేవుని ఉగ్రతకు బలి కావటానికి కాదండి దేవుడి లోకంలో మనల్ని ఉంచింది. దేవుని ఉగ్రతకు బలి కాకూడదు మనం. దేవుడు ఎందుకు తన కృపను అనుగ్రహిస్తున్నారో తెలుసా? దేవుడు ఇంతకాలం ఎందుకు మనకు అవకాశాలు ఇస్తున్నారో తెలుసా? ఎందుకు మన ఆయుష్ను పొడిగిస్తున్నారో తెలుసా? ఎందుకు మన జీవితాన్ని ప్రతి క్షణము కాపాడుతూ 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 మనల్ని పోషిస్తూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారో కేవలం ఒకటే, ఏ రోజైనా మంచి ఫలం ఫలిస్తామని. దేవుడు ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాని ఫలాలు ఫలించే స్థితి నుంచి మంచి ఫలాలు ఫలించే స్థితిలోనికి నీవు మారతావని, అటువంటి మార్పు నీ జీవితంలో వస్తుందని దేవుడు ఎదురు చూస్తూ నీకు అవకాశం ఇస్తున్నాడు. అంతేగాని ఏదో గొప్పవాళ్ళమని కాదండి. మన దగ్గర ఏదో మరి డబ్బులు ఉన్నాయనో, లేకపోతే మన దగ్గర ఏదో పరపతి ఉందనో, పలుకుబడి ఉందనో, మన దగ్గర ఇంకేదో ఉందనో దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచట్లేదు. బ్రతుకును మార్చుకుంటామని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఉగ్రత పాలవటం దేవునికి ఇష్టము కాదు, దేవుని చిత్తము కాదు. నరకములో ఉండటం అసలే దేవునికి ఇష్టము. అందుకనే కదా దేవుడు కోరుకుంటాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలా, అందరూ మారు మనసు పొందాలి. దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుని మొదటి కమాండ్మెంట్ ఏదైతే ఉందో, ఏంటి దేవుని మొదటి కమాండ్మెంట్? బీ ఫ్రూట్ఫుల్, బీ ఫ్రూట్ఫుల్. ఇప్పుడు దేవుని కమాండ్మెంట్ ఏంటంటే అందరూ అంతటా మారు మనసు పొందాలా, అందరూ పరలోక రాజ్యంలో ఉండాలనేది ఆయన ఇష్టము, చిత్తము, కోరిక, సంకల్పం. దాని కొరకే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. యోదే కాలం మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు మనం పవిత్రముగా పరిశుద్ధముగా రావాలా. జీవితంలో కాని ఫలాలు ఏమున్నాయో వాటిని పరిశీలన చేసుకుందాం. దేవునికి ఇష్టం లేనివి ఏవైనా ఉంటే యువదే కాలం వాటిని పరిశుభ్రపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యువదే కాలం దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఒక తీర్మానం చేసుకుందాం. యువదే కాలం కొన్ని అలవాట్లుగా మారిపోయి ఉంటాయి, కొన్ని కాని ఫలాలు అలవాట్లుగా మారిపోయి ఉంటాయి. వాటిని వదులుచుకోవటం కష్టమే, కానీ దేవుడు సాయం చేస్తాడు. వదులుచుకోవాలనే ఆశ, సంకల్పం నీకుంటే దేవుడు నీకు సాయం చేస్తారు. వాటిని విడిచిపెట్టడానికి, వాటి నుంచి విడుదల పొందటానికి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా. నీకు ఆశ ఉంటే దేవుడు దాన్ని తృప్తిపరుస్తాడు, సఫలము చేస్తారు. అడుగు దేవుణ్ణి, ప్రభువా ఈ కాని ఫలం నేను ఫలిస్తున్నాను ప్రభువా, దయతో నన్ను కనికరించండి, మంచి ఫలాలు ఫలించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని దేవుని అడిగితే తప్పక సాయం చేస్తాడు. ఉదయకాలం అడుగుదాం దేవుని సన్నిధిలో, ప్రభువా నరకబడి అగ్నిలో వేయబడటం నాకు ఇష్టం లేదు ప్రభువా, నేను మీతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలి, కానీ నా జీవితంలో నేను కాని ఫలము ఫలిస్తూనే వస్తున్నాను ప్రభువా, దయతో నాకు సహాయం చేయండి. ఈ వాక్యం సెలవిస్తా ఉంది, కాని ఫలములు ఫలించు ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. అంతేకాదు, కాని ఫలములు ఫలించేవారు దేవుని రాజ్యమునకు పాత్రులు కారు అని సెలవిస్తారు. నేను నీ రాజ్యంలో ఉండాలని కోరుకుంటున్నాను ప్రభువా, నాకు సాయం చేయండి అని దేవుని అడుగుదాం. ఈ ఉదయకాలం దేవుడు సాయం చేస్తాడు. అడుగుదాం. తల్ల వంచండి. బలను సమీపించుటకు ముందుగా మనం దేవుని సన్నిధిలో దేవునితో ఒక ఒప్పందం చేసుకుందాం. మొదట ఒక మంచి నిర్ణయం ఈ ఉదయకాలం తీసుకుందాం. ఏదో ఆదివారం వస్తున్నాము పోతున్నాము అని కాదండి, మన జీవితాలు దేవునికి ఇష్టమైన జీవితాలుగా ఉండాలి. కాని ఫలాల లిస్టులో మనల్ని పాడు చేస్తున్న విషయాలు, మనల్ని దేవునికి దూరముగా ఉంచుతున్న విషయాలు, మనల్ని ఇబ్బంది పెడుతున్న విషయాలు, ఆధ్యాత్మికముగా మనల్ని బలహీనపరుస్తున్న సంగతులు, ఆధ్యాత్మికంగా మనల్ని మరి దిగదారుస్తున్న పరిస్థితులు, సంగతులు ఏవైనా ఉంటే వాటిని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మరి వాటి వలన మన జీవితం పాడైపోతాం, మన కుటుంబం పాడైపోతాం, ఎన్నో నష్టాలు మనం మూటగట్టుకుంటున్నాం. మనం ఎంతో నష్టాన్ని మన జీవితాల్లో, కుటుంబాల్లో చవిచూస్తున్నాం. ఈరోజు దేవుని సన్నిధిలో దేవునికి మాటిద్దాం. ప్రభువా ఈ కాని ఫలమును నేను వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను, నాకు సాయం చేయండి ప్రభువా. దేవుని అడగండి, దేవుడు తప్పక సాయం చేస్తాడు. అలవాట్లను వదిలిపెట్టడం కష్టమైనప్పటికీ దేవుడు సహాయం చేస్తే ఏదైనా వదిలిపెట్టడం ఈజీయే.
అడుగుదాం ప్రభువుని, ప్రభువా సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. అయినా మేము మంచి ఫలాలు ఫలించాలని మీరు కోరుకుంటున్నప్పటికీ ప్రభువా, మానవ మాతృలంగా మేము కాని ఫలాలు ఎన్నో ఫలిస్తూనే ఉంటున్నాం నాయన. వాటి వలన ఎన్నో నష్టాలు మా కుటుంబంలో, మా జీవితంలో అయినా వాటి వలన మేము ఆధ్యాత్మికంగా కూడా దిగజారిపోతున్నాం ప్రభువా. మీకు దూరం అయిపోతున్నాము. మీకు దూరముగా మీ ముఖాన్ని మరి చూడకుండా మేము దూరముగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. మా బ్రతుకునట్లానే గడుపుతా ఉన్నాం ప్రభువా. దయతో కనికరించండి నాయన, సహాయం చేయండి. మంచి ఫలాలు మేము ఫలించుటకు మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. కాని ఫలములు మమ్మను మీకు దూరం చేస్తూ నరకానికి మమ్మల్ని తీసుకువెళ్ళటానికి అవి సిద్ధంగా ఉన్నాయి. నాకు ప్రభు మా జీవితాలను బాగు చేసుకొని, మా జీవితాల్లో మాకు నష్టము కలుగు చేస్తున్న వాటిని మేము సరి చేసుకొని అయినా మీకు ఇష్టమైన బ్రతుకు బ్రతకటానికి మీ కృప దయచేయండి. నాడు దావీదు సెలవిచ్చినట్లుగా మా హృదయములలో మీ వాక్యమును భద్రపరచుకోవటానికి మీ కృపను దయచేయండి. అయినా మేము మీ వాక్యాన్ని కేవలం వింటున్నాము, చూస్తున్నాము, కానీ వాక్యమునకు లోబడటం లేదు నాయన. సెలవిచ్చినారు, ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండునన్నారు. ఆయన మేము మాటలు వింటున్నాము, కానీ వాటికి లోబడి వాటిని మా జీవితాలకు అన్వయించుకోవట్లేదు. అందుని బట్టే మాలో ఈ లోపములు, అందుని బట్టే మాకి కష్టాలు, అందుని బట్టే మాకి నష్టములు, అందుని బట్టే మాలో ఈ కాని ఫలములు. కనికరించమని వేడుకుంటున్నాం నాయన, సహాయం చేయండి. ఉదయకాలము మీకు ఇష్టమైన ఫలాలు ఫలించువారముగా, మీకు ఇష్టమైన జీవితము జీవించువారముగా, ప్రతిదినము మా జీవితాన్ని బాగు చేసుకుంటూ సరైన మార్గములో నడుచువారముగా మేము ఉండటానికి మీ కృపను దయచేయండి. పరిశుద్ధులముగా, పవిత్రులముగా, నిష్కలంకులముగా వాళ్ళలో పాలు పంపులు పొందుటకు కూడా మమ్మల్ని సిద్ధపరచుమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి.